అమరావతి ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ శాంక్షన్ చేయటం, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు మరి KfW జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఐడిఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటిగేషన్ వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఐడిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.